అందరికీ నమస్కారం. మెతుకు షర్మిల సంగీత స్వరసాధనకి స్వాగతం పలుకుతూ, శ్రావణ మాసానికి నాంది పలుకుతూ, మంగళగౌరి నోము సంపూర్ణం చేసిన తర్వాత పంచదీపాలు వెలిగించి ఆ సమయంలో పాడుకుని మంగళగౌరి వ్రతకథని పాట రూపంలో పాడుతున్నాను. శ్రీకరమయున్నట్టే సరదాంబావాకునను ఈ అక్షరంబున గౌరీ వ్రతకల్పన గావించ బ్రహ్మలోకంబున ఒక్క రసకన్యా ఈ వ్రతము ఆచరించిరి కథ సూతబువాచ. మధురాష్ట్రంబునయందు అమరావతి పట్నమున ఆ పట్నం పరిపాలించే శ్రీమంతుండు గుణమున సంపన్నుండు ధనమున త్యాగి అతడు బహుపరాక్రమం గలశాలి సూరుండతడు. అతనికి పత్ని అయిన అనుకూలావతి భార్య అమరావతి అని ఏటి పేరు వెలసినది. వ్రతమున విష్ణు భక్తులు చిత్తమున శివ పూజ సుతులు లేరని మదిలో చింత చేయుచునుండే. భక్తుని మదిలో యోచన భగవంతుడు తానెరిగి పార్వతి పరమేశ్వరులు చనిరాపురికి జంగం వేషం వేసుకు ఇందువదనా నగరికిని భిక్షాయనుచు వచ్చెను భిక్షాటకుడు. వచ్చిన మరుదినంబున ఇచ్చల భక్తికి మెచ్చి భిక్షాయనుచు వచ్చెను పతీశ్వరుడు. రెండవ దినమున వచ్చెను ఇందుముఖితో చింతించి పతికెరింగించెను అతడు పోయిన భంగి. వల్లక ఆ జంగమ్ము అలిగిన జంబనుచు మాయలవన్నే జంగమ్మటు మయగాడు. మూడవ దినమున వచ్చెను ముంజేతుల ముత్యాలు ముంచి నిచ్చిరినతనికి ముంజరుగుల నించిరి. వందే చేతి భిక్ష వల్లర భక్తులయనుచు కపటకేలి జంగం కపటం బొందే. దంపతయుక్తముగాను పదపద్మంబుల కొరిగి పుత్రులు వేడిరి వారు దృష్టాంతంబుగా. నందివాహనరుడుండు బృందారకులతో కూడి ఇందువదన పార్వతితో ప్రత్యక్షమాయే. సామాన్య పుత్రులు శాస్త్రములు కావలెనా బహుమాన్యుండొక్కడు పుట్టగవలెనా. 30 ఏళ్ళ సుతులను మూడులనెందరినిత్తు ఐదో తనములేని సుత కావలెనా అని సర్వజ్ఞుడు పలుకగ విని దంపతులిట్లనిరి. వైధవ్యం గల పుత్రిక వల్లము అనిరి. కలుగకనేమి ఫలములు కడని శాశ్వతలెందరూ శరబొమ్మల పుట్టల జన్మించగ ఎన్ని. కొద్దిగా ఆయువైన బుద్ధిగా సుపుత్రుండు ఒక్కడు చాలు ననుచు వేడిరివారు. కాళీ భగవతి మెచ్చి సుతఫలంబులు తెచ్చి ఆరసపత్ని కిమ్మని అక్షస్థలమాయే. పరమేశ్వరుడు ఇచ్చిన ఫలమే ఒక్కటి అనుచు పత్ని హస్తమిడిరి భక్షించమనిరి. ఋతుకాలంబున ఇంతి జలకంబులు ఒనరించి పండారాగించినప్పుడే గర్భము నిలచ. హంస జానకి ఏమౌనే పరుషమి అష్టమి నెలలు ఋషి బొమ్మకు శ్రీమంతం పుణ్యంగులకు. నవమాసములు నిండెను నాతి బాలుని కనెను అవును వ్రతం నీ మేలే చంద్రుని భంగి. పుత్రవశ్చంబులు పెట్టిరి భూపాలుని పుత్రునికి బ్రాహ్మణులను పిలిపించి జతకరణం వ్రాయించిరి.
దశరాత్రుళ్ళు వెళ్ళెను జతకరణం నమకరణం, శివధర్ముడు అని పేరు విడిరతనికిని. అందెలు మూవలు పెట్టిరి ఇందువదన బాలునికి, అందందే ముద్దులతో ఆడించాసుతుని. వశిష్ఠ మొదలైన బ్రహ్మ ఋషులందరూ కూడి, చెవిలో ఉపనయంబులు చేసిరతనికిని. 4 వేదంబులయందు సకల శాస్త్రంబులయందు, సప్తకోటి మహామంత్రములందు ప్రజ్ఞవంతుడాయే. గంగా యాత్రలు తలచిరి మెనమామను కూడి, కనకపు గిన్నెలతోనూ సంపంగి తైలము తెచ్చి, పుత్రుని శిరస్సు అంటుచును దుఃఖించా ఇంతే. తల్లి కన్నుల జలములు తనయుని పాదములను, పడినప్పుడే అడిగెను దృష్టాంతముగా, జననీ శోకం బొంద కారణమేమని అడుగా. అడిగిన బాలకు తెలిపెను ఆ విధమెల్లా, పుత్రోత్సాహము కొరకై హరిహరులా కొలచితిమి. భక్తికి మెచ్చి అతడు ఫలములు ఇచ్చా, కంటిమి నీ వల్ల మేము కడలేని సుఖములను. వెంటనే 16 ఏళ్ళు నాడిచ్చిన పరమేశ్వరుడు, నెడులేడా సర్వజ్ఞుడు. ఎందుకు దుఃఖించెదవమ్మా వెర్రి తల్లివి నీవు, మేనమామ సహవాసం గంగాయాత్రంపించు, ఆయువృద్ధై నీ కడకొచ్చెదనెను. జలకమ్ములు వనరించి భుజింపులు తాచేసి, చాలేటంతా రొక్కం సద్ది కట్టంపే. కొండారణ్యం లోపల నందీపురి పట్నమున, వచ్చి నిలచిరి తోటలు హనుమానుల దేవలాన. శ్రావణ మాసమునను తొలి మంగళవారమున, ఆరస కన్యా సుమంగళ్య పూలకు చనెను. రంబలు తమలో తాము రండాముండని పలుక, మంగళవారమునోము మాయమ్మనను గనెను. మేముండే 7 వాడల్లో వైధవ్యం రారాదు అని ఇట్లు పలికెను చెలులతో ఆరస కన్య. మేనల్లుణ్ణి పిలిచి బ్రహ్మముడి వేసిరి అప్పుడు, ఈ కన్యక మనకైతే లక్షణమనెను. ఈ రసకన్యకు ఏ రజవరుడొచ్చునో, మనమేసిన బ్రహ్మముడి ఫలమేమనెను. అవులే మరి ఏ మాయను అయ్యే సుఖములు కొన్ని, బ్రహ్మ సంగష్టన కూడితే అవునని పలికే. పువ్వులు కోసుకు చెలులు పొందుగ నగరికి పోయి, పూజలు చేయుచునుందురు భక్తితో గౌరిని. కుష్ఠవ్యాధి వాణ్ణి కొమరుని ఒక్కని తెచ్చి, దాచడగిరి బాలుణ్ణి ఎరవిమ్మనిరి. సొమ్ములు ఎరవులు కలవు, చీరలు ఎరవులు కలవు, వధూవరుడు ఎరవులు కలడా జగతిలో అనిరి. ఆ కుష్ఠునితో చెప్పిరి ఈ కొమరుని తోడ్కొని, దేవదుందువులు బ్రోవగ చెలువలు ముసరా. మ్రోగెను దేవదుందువులు కురిసెను పుష్పవర్షములు, రంబాదుల నాట్యములాడగ తుంబురులే పాడగను. సంతర్పణలు చేసిరి సతిపతులిద్దరు కూడి, బువ్వా మారాగించి తాంబూల మందిరి. చిత్తరగు మేడల్లో సప్తకోళ్ళ మంచమున, సతిపతులు పవలించుచుండ్రి రతికేలిని కూడి. పవలించి తాలేచి పత్ని ముఖమే చూచి, ఆకలి అని అడిగెను బాలుడు అతివను చూచి. పతిభక్తి కలిగున్న భావము తలుచుక ఇంతే, లడ్వాలు నెయ్యి తెచ్చి గిన్నెలు విడెను. భక్షించి తాలేచి బటువుల కూర్చున్నప్పుడే,
అంగుల్యాభరణంబులు గిన్నెలు విడెను. అంగుల్యాభరణంబులు అంతరంగమ్మున వాచి పువ్వుల పానుపు పైన పవలించుచుండ్రి. 12 శిరసుల పడగేంద్రుడు వచ్చి పతిపాదమ్ముల కొరిగెను పొంచి ఉండగను. మంగళ గౌరీ లేచి మగువాని పతికిప్పుడు సర్పం గండం ఇంతే తడిలేపినది. జై జై తూ కళ్యాణి జయ శక్తి సంభావి జయ గౌరీ పార్వతీదేవి జయ దుర్గవు నీవు. రక్షించవే త్రైలోక్య రక్షించావే మమ్ము. 5వ తనమునిచ్చి రక్షించావే మమ్ము. అని అంతరంగమ్మునను అతివా స్తోత్రము చేయ మంగళ గౌరీ ప్రసన్న రూపై పలుక. కనకపు గిన్నెలలోను పాలు నెయ్యి తెచ్చి ఉనిచి గంధము కస్తూరి పాత్రలు విడెను. గరుడ మంత్రం పఠించి గ్రక్కున ఆ సర్పంబు పాలు నెయ్యి త్రాగి కలిసములో పలికొరుగా. కంచుక విడచి నీవు కలిసము వాసన కట్ట మంగళ గౌరీ దగ్గర ముందర విడెను. అరుణోదయ కాలమున కవాటనాదమున వాకలి చెప్పుడు చేయుచు బాలుడు లేచ. పతితో చెప్పి గంగా యాత్రలు పోయెననుచు పతితో ఇట్లని పలికెను సుమంగళ్య. నిన్నని కళ్యాణముంది నేడే గంగా యాత్ర పోయినప్పుడే లోకులు మెచ్చుదురా తనను. లక్షణమైన పలుకులు పువ్వుల తోటల మీరు పలికినప్పుడే బ్రహ్మముడి వేసెను తనకు. తల్లిదండ్రాదులు చేసిన ఫలములు సమకూడా నేటికి నువ్వు నోచిన నోము సకలములాయే. అనుచు సతి చేతి వీడెను శివధర్ముడు అందుకొని గంగా యాత్రలు తలచిరి మేనమామను కూడి. ప్రొద్దున లేచి పనతులు ముత్తిల పీటలు పరచి నలుగుకు రమ్మని పిలిచిరి సుమంగళ్యను. రసపుత్రి లేచపుడు తేజమైన కన్నులతో శ్వేతవర్ణం కలవరుణ్ణి చూచి ఇట్లని పలికే. నిన్ననే తన విభుడు పున్నమి చంద్రుని రీతి ఉండెన్. ఈ కుష్ఠుడు తనకు విభుడు కాదని పలికే. అమ్మమ్మ నేజాలు అంతా ఇప్పుడేయనుచు అందరు బంధువులు తనను ఆగడ చేయుదురు. తండ్రి చాటుకు పిలిచి తనయున అక్కున చేర్చి అమ్మా నీకి బుద్ధి తగదని పలికే. అయ్యా నీ వినవయ్యా దర్భోము లేదతనికిని నా పతి గంగా యాత్రలు పోయి ఉన్నారు. సంవత్సరమైనను వారు కాశీకి పోయి వచ్చెదరు ఇచ్చటికి తప్పదు పలుకు. ఏడాది అన్న సత్రం వేడుకతో పెట్టింతు ఏడాది తాంబూలాలు ఇచ్చెదనేను అని పుత్రిక మాటకు అలాగే జరిపించి కాశీ సత్రం పెట్టెను భూపాలుండు. ఉదకంబులు తర్కములు పనకంబులు భక్షములు పలహారంబులు పెట్టుదురు వినయముతో వారు. పంచభక్షాన్నంబులు మంచి రాజన్నమ్ములు భోజన ప్రియులకు వారు భుజింప పెడుదురు. ఈ రీతిగను వారు కాశీకి పోయి గంగా స్నానము చేసి తీర్థములాడిరి. గ్రహణ ఉదకంబులయందు స్నానము చేసుకొవారు ముక్తి మంటపానికి అరిగిరివారు. విశ్వేశ్వరుని దర్శించి విశాలాక్షిని పూజించి కావడి తీసుకువారు గుహవాసులతో.
నందీపుర పట్నానికి ప్రవేశించిరి, పువ్వులు కోసుకువారు పొందుగవారుంగను. చారులు పిలచిరి అతనిని తొడి తెచ్చిరి వేగా, రావయ్యా రాజేంద్ర రాజాధిపతి నిన్ను భుజింపారమ్మని పిలిచిరి వారిని. గంగా స్నానము చేసి పరాన్నమ్ములు మేము వల్లము అని బాలుడు పరిహరి పెట్టే, తాంబూలంబులు తీసుకు వేగమే వత్తురుగాని అని ఇట్లు రమ్మనుచు తొడి తెచ్చిరి వేగా. మెనమామ చేతికి విడమిచ్చి అతన్ని నిలిపి, పతి చేతికి విడమిచ్చి పట్టెను హస్తం. ఇతడే తన ప్రాణేశుడు అగ్ని సాక్షి తనదనుచు, హరిహరుల బ్రహ్మాదుల సాక్షి హర్కుల సాక్షి. అయితే మరి ఏమాయను అనవాలేమని అడుగా, కనకపు కలిసము తెచ్చి సభలో వీడెను. చూచిన ఆ సర్పము సువర్ణ కంఠమాలాయే, అప్పుడు పుత్రిక ఎడ దీవించెను రాజు. అయ్యా మీకిప్పుడు అనవాలేమని అడుగా, అంగుళ్యాభరణంబులు అల్లుని వ్రేళ్లకు పెట్టి, అది పెండ్లి కాదని పునర్వివాహం పొంది, ఆకాశం పందిరి పెట్టి భూమి అరుగులు వేసి, సకల ధర్మము తోడా శివధర్ముని కొసగి, కూర్చిన ముత్యాలు తోరణాలు కట్టి, కూర్వని ముత్యాలు తలంబ్రాలు పోసి, మ్రోగెను దేవదుందువులు కురిసెను పుష్పవర్షములు. రంబాదులు నాట్యములాడా తుంబురులే పాడగను, సంతర్పణలు చేసిరి సతిపతులందరూ కూడి. బువ్వా మారాగించి తాంబూల మందిరి, చిత్తరుగు మేడల్లో సప్తకోళ్ళ మంచమున. సతిపతులు పవలించుచుండ్రి రతికేలిని కోడి, ప్రొద్దున లేచి బాలుడు ప్రయాణ భేరీ వేసి, సతినంపామని అడిగెను మెనమామను కోడి. అశ్వంబులు గజములను పల్లొక్కలు భరణములు, అరుణాలిచ్చి అల్లుని సుతనంపించి, పంచవాయనంబుల తోడుత అరుణావతి చేరి, శ్రీమంతుని కెరిగించెను సుతుని రాక, మాకు పుత్రులు కలరా పాపాత్ములు మేమనుచు అని ఇట్లు ఎదురుగా వారిని సమ్మతించిరి వారు. మాతా పితరులకప్పుడు సుతుడు నమస్కరించే, దీర్ఘాయువు కమ్మని దీవించా సుతుని. కోడలు పోయి అత్తకు నమస్కరించే, ఏమి నోము నోచితివమ్మ గండాల గౌరివి నీవు, మా పుత్రుని బ్రతికించిన లక్షణవతి నీవు, మీ పుత్రుని గండంబులు పరిహరించనే దేవి, 5 తనములిచ్చి రక్షించా నన్ను అని అంతరంగమ్మునను అతివా స్తోత్రము చేయ, మంగళ గౌరీ ప్రసన్న రూపై నిలచ, కళ్యాణ వేదితకు పిల్లాండ్లు మంగళ సూత్రం, పసుపు కుంకుమలతో బాలకు నొసగే, కొబ్బరి గిన్నెలతోనూ వాయనంబులు ఇప్పించి, నోము సంపూర్ణము చేసెను కొడుకు కోడలుకు, ప్రతిమా రూపముతోనూ అవతారమైనట్టి, రాజా భరద్వాజ పుత్రుండు రాజయోగుండు, బ్రహ్మనిష్టలతో కూడా బ్రహ్మమయ్యున్నాడతడు, సుబ్రహ్మణ్యం పండిత విద్యాగురుడు. అతనికి పుత్రి అయిన అంబాపురమున అతివా మంగళ గౌరీ వ్రత కల్పన పాటన చేయగను. ఈ పాట పాడిన ఇంతులకెల్లా నేడు సర్పం గండం పరిహర దంపతులకును, వాక్కును తప్పిన వర్ణం తప్పిన
నుడుగును తప్పిన నోము ఫలమును తప్పిన చాలా ముత్తైదు తనమిచ్చి కాపాడగరావమ్మ శ్రీ గౌరీ దేవమ్మ. మంగళగౌరి వ్రతకథ పాట సంపూర్ణం. థ్యాంక్ యూ. Please like, comment, share